నమస్తే అండి. నా పేరు టి వెంకటేశ్వరరావు అండి. మేము గుడ్లవల్లేరు విలేజ్, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. మా మిసెస్ టి కళ్యాణ్ అండి పేరు. మా మిసెస్కి క్యాన్సర్తో బాధపడుతుంటే 1 year బ్యాక్ హాస్పిటల్లో జాయిన్ చేయించామండి. చూపిస్తే ఆయన ఎంఆర్ఐ స్కానింగ్లు ఇవన్నీ తీస్తే కనుక ఎంఆర్ఐ స్కానింగ్లో ఆవిడకి 4th స్టేజ్లో ఉందండి. మా అయితే కనుక 1 month లేదా 45 days వరకు ఛాన్సెస్ ఉన్నాయండి. అంతకన్నా ఎక్కువ ఛాన్సెస్ లేవు. ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి అంటే కనుక అప్పుడు ఆ టైంలో కరోనా టైం ఉండి, ఆ కరోనా టైంలో ఆపరేషన్ చేయాలి అంటే కనుక వాళ్ళు కూడా కొంచెం రిస్క్తో పనండి. సో కరోనా టైంలో కాబట్టి మళ్ళీ మేము అన్ని రకాల టెస్ట్లు అవి చేస్తే కానీ హాస్పిటల్లో పోండి అంటే అప్పుడు ఈ కరోనాకి సంబంధించిన టెస్టులన్నీ చేయించామండి. చేయించిన తర్వాత ఆ టెస్టులకు సంబంధించినవన్నీ రిపోర్ట్లన్నీ నార్మల్గానే వచ్చినాయండి. కానీ క్యాన్సర్ అనేది 1st స్టేజ్లో ఉంది కాబట్టి ఈ సిచ్యువేషన్లో అయితే కంపల్సరీగా ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేశారండి. ఆపరేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ 10 daysకి మళ్ళీ రేడియేషను, అలా మళ్ళీ ఒక 10 daysకి కీమోథెరపీ, ఇలా 1.5 months వరకు రేడియేషన్ కీమోథెరపీ వాడామండి. వాడిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అవుతూ వస్తుందండి ఆ వ్యాధి. ఆ మళ్ళీ రిపీట్ వస్తున్నప్పుడు మళ్ళీ 2 months ఆఫ్టర్ 2 months అయిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా సర్జరీ చేశారండి. సర్జరీ చేసిన తర్వాత కూడా మాకు అంతగా ఏమనిపించలేదు. సో మళ్ళీ డాక్టర్ గారు సలహా అని అడిగితే ఇది మళ్ళీ ఎప్పుడైతే అది వ్యాధి అనేది క్యూర్ అయిందో మళ్ళీ కొత్తగా వస్తూ ఉన్నాయండి ఆ కణాలు. వాటితో పాటు ఫస్ట్ స్టేజ్లో ఏదైతే కణాలు ఉన్నాయో ఆ కణాలు మళ్ళీ ఎక్కువగా వచ్చినాయండి. సో ఇది ఎప్పటికప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి దీనికి ఎప్పటికప్పుడు 15 రోజులు లేకపోతే 20 రోజులు ఆవిడ ఎప్పుడైతే వ్యాధి తట్టుకోలేకపోతుందో ఆ వ్యాధి తట్టుకోలేనప్పుడల్లా ఎవ్రీ 20 days కానీ 1 month కానీ కంపల్సరీగా మళ్ళీ రిపీటెడ్ ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ ఆపరేషన్ అనేది లైఫ్ లాంగ్, ఆవిడ లైఫ్ ఉన్న దాన్ని బట్టి ఆవిడ తక్కువ కాలం అయితే తక్కువ కాలం, ఉన్నంతకాలం అది రిపీట్ అవుతూ సైక్లింగ్ లాగా రిపీట్ అవుతూ ఉంటుందండి. సో దీనివల్ల వేరేకంటూ చేసేదే ఉంది. ఎప్పటికప్పుడు ఆపరేషన్ చేసుకుని మెడిసిన్స్, కీమోథెరపీ, రేడియోథెరపీ చేయించుకోవాలని చెప్పారండి. ఇలా 2 times మేము ఆపరేషన్ చేసుకున్న తర్వాత మాకు పునర్జన్మ అనే ఆయుర్వేదం ఉంది, మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందండి. సరే ఇక మేము లాస్ట్ స్టేజ్ అన్నారు కదా, ఇక ప్రతిసారి మా మిస్సెస్ ఎంఆర్ఐ స్కానింగ్లు కానీ కీమో కానీ రేడియోకి తట్టుకోలేక హాస్పిటల్ పేరు ఎడితేనే కొంచెం భయంతో నిండిపోతుంటే ఈ సందర్భంలో ఈ హాస్పిటల్ పేరు పునర్జన్మ హాస్పిటల్ పలానా మొగలరాజపురం ఉందంటే ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నామండి. సో లాస్ట్ స్టేజ్ అన్నారు కాబట్టి అట్టగా ఎవడు కూడా తట్టుకోలేదు. ఒకసారి ఆయుర్వేదం ట్రై చేద్దామని హాస్పిటల్కి వచ్చామండి. హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారికి ఆ మణిపాల్లో జరిగిన ఈ రిపోర్ట్లన్నీ చూపించామండి. సో మేము అలాగే ఆ డాక్టర్ గారి సలహా మేరకు పేషెంట్తో కూడా మాట్లాడించామండి. అప్పుడు మా పేషెంట్కి కూడా మాట కూడా కొంచెం తడబడుతూ ఉండేదండి. ఆ స్టేజ్లో వచ్చాము. ఇక 15 days అన్నారు, అంతగానే లైఫ్ పెరగదంటే ఇక ఆ టైంలో చివరి స్టేజ్ కదా అని హాస్పిటల్కి వచ్చి ఆయన మొత్తానికి జరిగిందంతా రిపోర్ట్ కానీ మేము చేయడం కానీ అన్నీ జరిగినాయండి. సో డాక్టర్ గారు సలహా ఇచ్చారండి. అంటే చింతపండు కానీ, పంచదార కానీ, ఇలా స్వీట్ సంబంధించినవి, అలాగే వైట్ పదార్థాలు ఇలాంటివి సంబంధించినవన్నీ తీసుకోవటం మానేయండి. అలాగే అరటిపళ్ళు కూడా తీసుకోవటం మానేయండి. ఇవన్నీ చూస్తే ఆయన ప్రకారం ఇవన్నీ కంట్రోల్ చేశామండి. 1 month అంత అయిన తర్వాత మాకు కొంచెం పర్వాలేదు, పేషెంట్ కూడా కొంచెం నిలదొక్కుపోతుంది అనగా మళ్ళీ ఆ డోస్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. డాక్టర్ గారికి వచ్చిన తర్వాత మళ్ళీ పేషెంట్తో మాట్లాడాము, వీళ్ళు ఇలా ఉందండి. సో వాడిన తర్వాత కూడా కొంచెం ఆవిడకి నీరసం అది తగ్గింది, కొంచెం ఆవిడకి ఉన్న భయం కూడా తగ్గింది. ఇలా చెప్తే ఇలా 6 months వాడాల్సి వస్తుందమ్మా, వాడితే కనుక మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. పేషెంట్ కూడా 48 years అన్నారు కాబట్టి బిలో 60 years వరకు తొందరగా అయ్యే అవకాశం ఉందన్నారు. సో ఆ ప్రకారం నేను చెప్పిన ప్రకారం 2nd dose, 3rd dose అలా తీసుకుని వచ్చాను. 6 doses వాడిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ స్కానింగ్ చేయించామండి. అప్పుడు మణిపాల్లో జరిగిన 2 ఆపరేషన్ తర్వాత ఉన్న రిపోర్ట్కి ఇప్పుడు ఈ హాస్పిటల్లో జాయిన్ చేసిన రిపోర్ట్కి 1 centimeter ఇంప్రూవ్ అయిందండి కంపల్సరీగా. అది మాకు చాలా ఆనందంగా ఉంది. పేషెంట్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, మా రిలేటివ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. సో మీ ముందు వాడటం వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు అంటే ఏం రాలేదండి. సో మేము
ఇది కంటిన్యూ అవుతున్నాం. సో వాళ్ళు కూడా నెక్స్ట్ 1 ఇయర్ అయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఆయన అడిగితే డాక్టర్ గారు మళ్ళీ ఒక 2 మంత్స్ ఇలా కంటిన్యూ చేద్దామండి, చేసిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ రిపోర్ట్ చేసుకుంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ తగ్గింది అనుకుంటే కనుక దాన్ని మనం మెడిసిన్స్ కూడా కొంచెం డోసేజ్ తగ్గించడం అని చేద్దాం అన్నారు. సో ఎంఆర్ఐ స్కానింగ్ చూసిన తర్వాత రిపోర్ట్లో ఉన్న తగ్గింపు అది చూస్తే కనుక మాకు బాగా బెనిఫిట్ అనిపించిందండి. ఆల్రెడీ మొత్తం అన్నీ తగ్గింపుగానే ఉన్నాయి, ఎక్కడో చిన్న చిన్నవి ఉన్నాయి, కొత్తగా అంటూ పుట్టుకు రావడం అనేది కూడా ఏం లేదు, అది కూడా క్లియర్ అయిపోయింది.